తెలుగు సాహిత్యంలో మనందరికీ బాగా నచ్చిన మన ఇంట్లో మనిషిలా అనిపించే ఒకే ఒక్క పాత్ర ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు పార్వతీశం కదా. మరివాళ ఆ పార్వతీశంతో పాటే మనం కూడా ఓ ప్రయాణం చేద్దాం. అతని అమాయకపు కళ్లతో ఓ కొత్త ప్రపంచాన్ని చూసొద్దాం పదండి. సరే, విదేశాలకు వెళ్లిన మన పార్వతీశం అక్కడ చూసి కంగారుపడ్డ మొదటి విషయమేంటో తెలుసా? ఫుడ్. అవును, భోజనం. అక్కడ మన పకోడీలు, పునుకులు లాంటివి ఏమీ లేవట. రొట్టె, దానికి జామ్, కొన్ని కేకులు, అంతే. చూడండి, ఈ చిన్న విషయం అతని అమాయకత్వాన్ని, ఈ కథలోని ఆ సున్నితమైన హాస్యాన్ని ఎంత చక్కగా బయటపెడుతుందో. సో అలా మొదలైన అతని సాహసయాత్రలో ఇప్పుడు మనం మొదటి ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడసలు మజా ఏంటంటే, మనకి చాలా మామూలుగా అనిపించే విషయాలు కూడా మన పార్వతీశంకి మాత్రం అబ్బో అవేవో అద్భుతమైన ఆవిష్కరణలా కనిపిస్తాయన్నమాట. అక్కడే అతనికి మీనన్ అనే కొత్త స్నేహితుడు పరిచయమవుతాడు. సరే, ఆ మీనన్ ఏం చేశాడంటే మన పార్వతీశంను పిక్చర్ హౌస్ అనే చోటుకి తీసుకెళ్తాడు. ఆ పేరు వినగానే మనోడికిగ ఊహలు మొదలయ్యాయి. అదేదో భలే రహస్యంగా, అద్భుతంగా ఉండే ప్రదేశమనే తెగ ఫీలైపోయాడు. మీనునేమో లోపల తెరమీద కదిలే బొమ్మల నాటకం కనిపిస్తుంది అని చెప్తాడు. విన్నారా? కదిలే బొమ్మల నాటకం. పార్వతీశం సినిమాని అలా అర్థం చేసుకున్నాడనమాట. ఎంత ముద్దొస్తున్నాడో కదా. అప్పటి టెక్నాలజీ గురించి అతనికి ఎంత అమాయకమైన అవగాహన ఉందో చూడండి. సరే, లోపలికి వెళ్లి సినిమా చూస్తున్నంతసేపు అతని ఆశ్చర్యం ఇంకా డబుల్ అయిపోయింది. ఎందుకంటే మాటల్లేవు, శబ్దమే లేదు, కేవలం నీడలతో అక్షరాల 2 గంటలపాటు నాటకం ఆడించొచ్చా అని షాకయ్యాడు. అతనికదో అద్భుతమైన ఛాయానాటకంలాగా అనిపించిందట. ఇక్కడే అసలు తమాషా జరిగింది. మన ఊర్లో నాటకమవ్వగానే ఎలా ఉంటుంది? అంత గందరగోళంగా ఒకరినొకరు తోసుకుంటూ బయటకొస్తారు. కాని ఇక్కడ సీన్ రివర్స్. ప్రదర్శన అయిపోయినా సరే ప్రేక్షకులంతా ఎంత క్రమశిక్షణతో సైలెంట్గా వెళ్తున్నారో చూసి మన పార్వతీశంకి మైండ్ బ్లాక్ అయింది. ఇది చిన్న విషయమే అనిపించొచ్చు, కాని అతనికది ఓ పెద్ద కల్చరల్ షాక్ అన్నమాట. ఇప్పటిదాకా బయట ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయిన పార్వతీశం ఇప్పుడు తన లోపలి ప్రపంచాన్ని, తన మనస్సులోని మాటని తన కొత్త స్నేహితుడి ముందు బయటపెట్టబోతున్నాడు. ఇక్కడి నుంచి కథ ఒక లోటైన పర్సనల్ టర్న్ తీసుకుంటుంది. సరే, ఇద్దరూ గదికి తిరిగొచ్చారు. అప్పుడు మీనన్ చాలా క్యాజువల్గా మీరు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఏమిటి అని అడిగాడు. అంతే, చాలా సింపుల్ ప్రశ్న. కాని ఈ ఒక్క ప్రశ్నే పార్వతీశం గుండెల్లో దాచుకున్న పెద్ద రహస్యాన్ని బయటపెట్టేలా చేసింది. అప్పుడు పార్వతీశం ఇక దాచలేక నిజం చెప్పేశాడు. తను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చేశానని, భవిష్యత్తు గురించి ఏమీ అస్సలు ఆలోచించలేదని, తన దగ్గర ఏ ప్లాను లేదని అంతా ఒప్పుకున్నాడు. ఇంత పెద్ద నిజం తెలిసాక మీనన్ తిట్టలేదు, కోప్పడలేదు. పైగా నిన్ను చూస్తేనే తెలిసింది చాలా పసివాడివి, అమాయకుడివి అని ఎంతో ప్రేమగా చెప్పాడు. అతని అమాయకత్వాన్ని అర్థం చేసుకుని ఒక అన్నలా నేనున్నాను అని ధైర్యం చెప్పాడు. ఆ క్షణంలో పార్వతీశానికి ఒక స్నేహితుడు కాదు, ఒక తోడుబుట్టిన అన్నయ్య దొరికాడు. చూశారా? అలా ఒక అపరిచితుడి దయ మన పార్వతీశం జీవితంలో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తాన్ని క్లియర్ చేసి ఒక క్లియర్ కట్ ప్లాన్కి ఎలా దారి చూపించిందో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇదే మీనన్ వేసిన సూపర్ ప్లాన్. 4 స్టెప్స్. ఫస్ట్, ఎడింబరోకి వెళ్లడం. సెకండ్, ప్రైవేటుగా చదివి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం. థర్డ్, బ్యారిస్టర్ పరీక్షకు చదవడం. ఇక లాస్ట్, వీలైతే ఎంఏ కూడా చేసేయడం. పార్వతీశం లాంటి వాడికి ఇంతకన్నా పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ ఉంటుందా? భలే ఉంది కదా ప్లాన్. అయితే ఇంతకీ ఎడింబరోనే ఎందుకు? మీనన్ చెప్పిన కారణాలు భలే ప్రాక్టికల్గా ఉన్నాయి. అక్కడ ఉండటానికి కంఫర్టబుల్గా ఉంటుందట. ఖర్చు చాలా తక్కువ. అన్నింటికన్నా ముఖ్యంగా మన దేశస్థులు చాలామంది ఉంటారట. చూశారా అతని సలహా ఎంత ఆలోచనాత్మకంగా ఉందో? సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలో తర్వాతి అంకానికి వచ్చేశాం. ఈ కొత్త ప్లాన్ వెంటనే మనోడినొక కొత్త, ఇంకా చెప్పాలంటే కాస్త భయపెట్టే పరిచయానికి దారితీసింది. అమ్మయ్యా, మొత్తానికి ఒక గమ్యమేంటో తెలిసింది, ఒక దారి దొరికింది. దాంతో పార్వతీశం నెత్తిమీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్టు ఫీలయ్యాడు. అతన్లో ఒక కొత్త ఆశ, ధైర్యం అన్నీ ఒకసారిగా వచ్చేశాయి. అయితే వెళ్లేముందు మీనన్ మన పార్వతీశంని ఇండియా హౌస్ మేనేజర్కి పరిచయం చేస్తాడు. ఆవిడ ఎలా ఉందంటే సుమారు ఓ 50 ఏళ్లు ఉంటాయి. లావుగా, పొడుగ్గా, చాలా గంభీరంగా,
కాస్త స్ట్రిక్ట్గా కనిపించే టైప్ అనమాట. ఇక్కడే చూడాలి కామెడీ. ఒకవైపు దారి దొరికిందన్న ధైర్యం, మరోవైపు ఈ మేనేజర్ గారిని చూడగానే గుండెల్లో తడదడ. ఈ ఆశ, భయం మధ్యలో మన పార్వతీశం ఎలా ఫీలై ఉంటాడో ఒక్కసారి ఊహించుకోండి. నవ్వొస్తోంది కదా? కానీ కథలో ఇక్కడే ఓ ట్విస్ట్. అంత గంభీరంగా స్ట్రిక్ట్గా కనిపించిన ఆ మేనేజర్ ఆ మధ్యాహ్నమే కొత్తగా వచ్చిన వాళ్లతో పాటు జూకి రమ్మని పార్వతీశంను ఇన్వైట్ చేస్తుంది. ఎవరైనా ఊహిస్తారా ఇది? అబ్బా, ఒకే రోజులో ఎన్ని మలుపులు, ఎన్ని అనుభవాలు! పాపం మన అమాయక పార్వతీశాంకి తల తిరిగిపోయి ఉంటుంది. మరి ఇక్కడ్నుంచి అతని ప్రయాణం ఎలా సాగుతుంది? ఈ కొత్త పరిచయాలు అతన్ని ఇంకా ఎక్కడికి తీసుకెళ్తాయో? అతని తర్వాతి సాహసాల గురించి ఆలోచిస్తుంటేనే భలే ఆసక్తిగా ఉంది గదా!